నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్. నేను సృజన. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నుండి తెలంగాణ ఉద్యమాన్ని ఒక్క తాటిపై నడిపించి ప్రత్యేక తెలంగాణ సాధించడానికి తన ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి, తెలంగాణ సాధించాకే తాను వివాహం చేసుకుంటాను అని ప్రకటించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగస్టు 6, 1974 నల్లబెల్లి మండలం వరంగల్ జిల్లాలో పెద్ది రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకు జన్మించిండు. పెద్ది భార్య స్వప్న, ఆయనకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విద్యాభ్యాసం విషయానికి వస్తే 1991లో వరంగల్లోని మహబూబియా పంజాతన్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిండు. ఆయన విద్యార్థి దశ నుంచే సామాజిక కార్యక్రమాలపై ఆసక్తితో రాజకీయాల వైపు అడుగుపెట్టిండు. ఆయన మొదట తన స్వగ్రామమైన నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిండు. తర్వాత దుగ్గొండి మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిండు. 2001లో గులాబీ పార్టీ అంటే బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు ఈ పార్టీలో చేరిండు. నల్లబెల్లి మండలం జెడ్పీటీసీగా గెలుపొంది జెడ్పీ4 లీడర్గా సేవలందించిండు. 2004 డిసెంబర్లో జిల్లా పార్టీ కన్వీనర్గా, 2005 చివరిలో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికైండు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా 8 సంవత్సరాల పాటు పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిండు. 2006 నుండి 2014 వరకు పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిండు. వరంగల్ కేంద్రంగా జరిగిన మహాగర్జన వంటి ఎన్నో చారిత్రాత్మక ఉద్యమ సభలకు విజయవంతంగా సారథ్యం వహించిండు. 2009లో కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష సమయంలో మరియు ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు, రాస్తారోకోలు, బందులలో వరంగల్ జిల్లాలో ఉక్కుపాతం మోపిన పోలీసు ఉద్యమాలను ఎదిరించి ఉద్యమాన్ని నడిపించిండు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ పిలుపునిచ్చిన ప్రతి పిలుపుకు కట్టుబడి అనేక సార్లు పోలీసుల అరెస్టులు, ముందస్తు నిర్బంధాలు మరియు లాఠీ చార్జీలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులను సమన్వయం చేసుకుంటా ఉద్యమ పంతాన్ని ముందుకు తీసుకుపోయిండు. నల్లబెల్లి ప్రాంతం నుండి మొదలుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహించి తెలంగాణ వాదనను ఇంటింటికి చేర్చిండు. ఉద్యమకారులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటూ వారికి అండగా నిలిచిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కేసీఆర్ వెంటే నడుస్తూ ఒక నిజమైన సైనికుడిగా ఉమ్మడి వరంగల్ గడ్డపై ఉద్యమ జెండాను ఎగరవేసిన యోధుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రముఖుడిగా నిలిచిండు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు తాను వివాహం చేసుకోనని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నాడు. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ సుఖాలను పక్కన పెట్టి రాష్ట్ర సాధనకే ధ్యేయంగా అంకిత భావంతో పనిచేసిండు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరి ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాతే ఆయన తన వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు తెచ్చిన స్వప్న అనే అమ్మాయితో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీరి వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ తొలి సార్వత్రిక ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిండు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో నర్సంపేట నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పైన ఘన విజయం సాధించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టిండు. ఆ కాలంలో శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిండు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా కూడా బాధ్యతలను నిర్వర్తించిండు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున నర్సంపేట నుండి పోటీ చేసి ఓటమి చవిచూసిండు. నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, 220 పడగల జిల్లా జనరల్ ఆసుపత్రి, తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రం మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించిండు. గోదావరి జలాలను రామప్ప, పాకాల, రంగాయ చెరువులకు మళ్లించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడంలో కృషి చేసిండు. పెద్ది సుదర్శన్ రెడ్డి జూలై 26, 2026 ఆదివారం ఉదయం హనుమకొండలోని తన నివాసంలో అస్వస్థతకు గురైండు. కుటుంబ సభ్యులు ఆయన వెంటనే హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అదే రోజు సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొద్ది రోజులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అతన్ని పరామర్శించడానికి హాస్పిటల్కి పోయిల్లు.
వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి జూలై 31 శుక్రవారం రోజున సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామమైన నల్లబెల్లికి తరలించారు. చివరిసారిగా పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడటానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది ప్రజలు అక్కడికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం, ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ప్రజల గుండెల్లో ఆయన్ని చిరస్మరణీయంగా నిలిపింది.